విశాలపురం అనే గ్రామంలో రాము మరియు కృష్ణకుమార్ చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్నారు. వారిద్దరూ ప్రతిరోజు సముద్రం మీదకు వెళ్లి చేపలు పట్టి తమ కుటుంబాలను పోషించుకుంటారు. నిజానికి పడవ కృష్ణకుమార్ సొంతమైనప్పటికీ వారిద్దరూ కలిసి అందులో చేపల వేటకు వెళ్తుంటారు. కృష్ణకుమార్ తండ్రి రామస్వామి దీర్ఘకాలంగా అనారోగ్యంతో మంచం పట్టడంతో అతని సంపాదనలో ఎక్కువ భాగం మందుల కోసం ఖర్చవుతుంది. దీంతో కృష్ణకుమార్ తన జీవితం గురించి దిగులు చెందేవాడు. అతని తల్లి సరస్వతి అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ, బాధపడకు కృష్ణ, మన జీవితాలు తప్పక మారతాయి. ఏం మారతాయమ్మా? నాకైతే ఏ నమ్మకం లేదు. నేనొక్కడే ఎంత కష్టపడాలి? నీవు చెప్పింది నిజమే, కానీ ప్రస్తుతం మనకు వేరే మార్గం లేదు కదా. సరే, ఈ మాటలు ఎప్పుడూ ఒకటే కదా. నేను సముద్రం మీదకు వెళుతున్నా, నీవు మందులు సమయానికి వెయ్యి. రాము తండ్రి వెంకటరావు గడ్డిబుట్టలు అల్లుతూ తన భార్య సీతమ్మతో కలిసి సంతలో వాటిని అమ్ముతాడు. వారి సంపాదన మొత్తం ఒక మంచి ఇల్లు నిర్మించుకోవడం కోసం ఆదా చేస్తున్నారు. ఈ విధంగా 2 కుటుంబాలు కష్టపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరోజు రాము మరియు కృష్ణకుమార్ ఎప్పటిలాగే చేపల వేటకు సముద్రం మీదకు వెళ్లారు. ఈరోజు చేపలు తక్కువ పడుతున్నాయి రాము, మనం ఇంకాస్త ముందుకు వెళదామా? వద్దు కృష్ణ, మనకు అంతవరకే పరిమితి ఉంది. ముందుకు వెళితే ఇతర జాలర్లతో గొడవలు వస్తాయి. మరి ఈ చేపలతో సంతకు వెళితే మా నాన్న మందుల కోసం డబ్బు సరిపోదు. అతని బాధను అర్థం చేసుకున్న రాము ఆ రోజు తన వాటా చేపలను కూడా కృష్ణకుమార్కు ఇచ్చేశాడు. దీంతో కృష్ణకుమార్ సంతోషించాడు. మరోవైపు విశాలపురం నుండి 25 మైళ్ల దూరంలో భీమవరం అనే అడవి ప్రాంతం ఉంది. ఈ అడవిలో సూర్య అనే వ్యక్తి తన 2 అనుచరులతో ఒక గుహలో తలదాచుకున్నాడు. వీరు దొంగల బృందం. సామాన్యులతో కలిసిపోతూ దోపిడీలు చేస్తుంటారు. ఒక రాత్రి సూర్య ఒక పత్రాన్ని పరిశీలిస్తుండగా, గురువా, ఎంతకాలం ఇలా చిన్న చిన్న దోపిడీలతో బతకాలి? మన జీవితాలు మెరుగవుతాయని అనిపించడం లేదు. అవును, మీరు ఏదో ఒక పెద్ద పథకం ఆలోచించాలి. మీరు ఆత్రపడకండి. నా దగ్గర ఉన్న ఈ పత్రంలో ఒక నిధికి సంబంధించిన సమాచారం ఉంది. దీన్ని సొంతం చేసుకుంటే మన కష్టాలు తీరిపోతాయి. దీనికోసం మనం విశాలపురం వెళ్ళాలి. ఇంతలో తుఫాను హెచ్చరిక కారణంగా మరో 10 రోజుల పాటు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆదేశాలు వచ్చాయి. దీంతో కృష్ణకుమార్ రాముతో కలిసి కట్టెలు కొట్టడానికి భీమవరం అడవికి వెళ్ళాడు. అక్కడ జోగేష్ అనే వ్యక్తి, మీ పని బాగుందిరా. సముద్రంలో చేపలు పట్టడం లేదా అడవిలో కట్టెలు కొట్టడం 2 చేతులా సంపాదిస్తున్నారు. అలాంటిదేం లేదు. కష్టపడకుండా ఈ రోజుల్లో ఎవరూ బతకలేరు. మీరు మా కట్టెలు కొట్టేస్తున్నారు. ఈ మాకు వచ్చే ఆదాయాన్ని కూడా మీరే మొత్తం కొట్టేసి తీసుకెళ్తున్నారు. ఇది మంచిది ఫాదర్. ఈ మా పొట్ట కొడుతున్నారు మీరు. ఇది నీ తాత సొంతం కాదు కదా, నోరు అదుపులో పెట్టుకో. ఇది నీ తాత సొత్తాన్ని పంపుతున్నావో? మా పట్టలన్నీ పొడుచుకుపోతున్నారు మీరు. గొడవ పెద్దదవ్వకుండా రాము కృష్ణకుమార్ను అక్కడి నుండి తీసుకెళ్లాడు. వారు కట్టెలను కూడా అక్కడే వదిలేశారు. రాము కృష్ణకుమార్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సీతమ్మ వారిద్దరికీ ఆహారం వడ్డించింది. తిన్న తరువాత, కృష్ణ, నీవు కోపాన్ని కొంచెం తగ్గించుకో. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. జోగేష్ అలా మాట్లాడాడు కాబట్టే నాకు కోపం వచ్చింది. సరే, అది మర్చిపో. ఈ 10 రోజులు వేటలేదు కాబట్టి నీ నాన్న మందుల కోసం ఈ డబ్బు ఉంచు. కృష్ణకుమార్ దాన్ని తీసుకోవడానికి సంకోచించినా రాము స్నేహం ముందు తిరస్కరించలేకపోయాడు. ఇంతలో సూర్య మరియు అతని అనుచరులు విశాలపురంలోకి అడుగుపెట్టారు. వారు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించారు. ఈ విశాలపురంలో మనం ఇల్లు సంపాదించాము. సముద్రంలో ఉన్న నిధిని
తెలుసుకోవడానికి మనకు ఒక పడవ కావాలి, దాన్ని నడపడానికి ఒక మనిషి కావాలి. చూడండి. అనుచరుడు 1. అలాగే గురువా, మేము త్వరగా సరైన వ్యక్తిని కనుగొంటాం. సూర్య అనుచరులు ఊరిలో వెతకటం మొదలుపెట్టారు. కొంతమందితో మాట్లాడినా ఎవరూ సరిగ్గా సహకరించలేదు. సాయంకాలం ఒక టీ దుకాణం దగ్గర ఆగిన వారు జోగేష్ను కలిశారు. మాకు ఒక పడవ అద్దెకు కావాలి. దాన్ని నడిపే వ్యక్తి కొన్ని రోజులు మాతో రావాలి. మా ఊరిలో ఒకే ఒక పడవ ఉంది. అది కృష్ణకుమార్ దగ్గర ఉంది. రేపు ఉదయం నేను మిమ్మల్ని అతని దగ్గరకు తీసుకెళతాను. అతని మాటల్లో తాగడానికి డబ్బు అడిగినట్లు అర్థమై వారు కొంత డబ్బిచ్చి వెళ్ళిపోయారు. తిరిగి సూర్య దగ్గరకు చేరి విషయం చెప్పగా, అనుమానం రాకుండా పని పూర్తి చేయండి. ఇంటికి చేరిన కృష్ణకుమార్ను అతని తల్లి సరస్వతి, నెలవారీ సరుకులు తీసుకొచ్చామా? ఇంటికి రాగానే నాకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఒక్కడినే కష్టపడి ముగ్గురి కడుపు నింపడమెలా? నీవు వెళితే నీ నాన్నను చూసుకునేవాళ్లు ఎవరూ ఉండరు కదా? సరే, సరుకుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. నీవు, మీ ఆయన ఆ 4 మెతుకులు తినండి. ఈ మాటలను విన్న రామస్వామి కంటతడి పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఒకప్పుడు వాళ్ళ నాన్న బాగా చేపలు పట్టేవాడు. ఇప్పుడేదో మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నాడు. అవునండి, ఆ పిల్లోడు ఒంటరిగా కష్టపడుతున్నారు. అయినా ఆ దేవుడు వాళ్లపై జాలి చూపిస్తే బాగుండును. అంత కష్టంగానే వస్తే మనం ఉండే ఉంటాం కదమ్మా. మేమిద్దరం కలిసి ఉన్నంత వరకు ఏ దిగులు ఉండదు. జోగేష్ సూర్య అనుచరులను కృష్ణకుమార్ దగ్గరకు తీసుకెళ్లాడు. వారు పడవ కొన్ని రోజులు కావాలని అడిగారు. ఏ పని కోసం? వీళ్ల మాటలు నమ్మదగినవి కావు. పడవ ఇవ్వద్దు. తడబడుతూ, మాతో రాండి, జీవితంలో చూడని డబ్బు ఇస్తాం. 1 వారంలో నీ నిర్ణయం చెప్పు. వేటకు వెళ్ళినప్పుడు రాము, వీళ్ళు చెప్పినట్లు కొన్ని రోజులు చేస్తే మన జీవితాలు మారిపోతాయి కదా. పగటి కలలు కనడం మాను. సులభంగా దొరికేది మంచిది కాదు. సంతలో చేపలు అమ్మినప్పుడు తన వాటా డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ 2 స్నేహితుల మధ్య గొడవ సృష్టించండి. అలాగూ మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి? ఇంటికి చేరుకున్నప్పుడు అనుచరులు నెలవారీ సరుకులు తెచ్చి, చూడు కృష్ణ, వీళ్ళు మంచివాళ్లు. నీవు సాయం చేస్తే బోలెడు డబ్బు ఇస్తారు. అనుచరుడు 2. నీ పడవ ఈ ప్రాంతంలో బాగా నడుస్తుందని విన్నాం. ఈ అవకాశం వదులుకుంటే నీ జీవితం మారదు. కృష్ణకుమార్ వారి మాటలకు ఆకర్షితుడై రామును దూరం చేయడం మొదలుపెట్టాడు. నీకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇకపై నేను స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను. నీవు వేరే పడవ చూసుకో. మరుసటి రోజు కృష్ణకుమార్ సూర్యను కలిసి 2 రోజుల్లో సముద్రంలోకి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. నిర్ణీత రోజున వారంతా కృష్ణకుమార్ పడవలో సముద్రంలోకి బయలుదేరారు. తీరంలో ఉన్న రామును కృష్ణ పట్టించుకోలేదు. మీ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మా మధ్య చిన్న విభేదం వచ్చింది. సూర్య దిక్సూచి సాయంతో పడవను జాలర్ల పరిధికి దూరంగా నడిపించాడు. వారు సముద్రంలోని ఒక రాయి దగ్గరకు చేరుకున్నారు. సూర్య, సాయంకాలం వరకు ఎదురుచూడ్డాం. ఈ ప్రయాణం దేని గురించి? నేను చెప్పిన పని చేయి. అనవసర ప్రశ్నలు అడగొద్దు. రాము చేపలు పట్టి తీరానికి తిరిగి వచ్చాడు. రాత్రి అయ్యేసరికి సూర్య మెనుగురు పురుగుల మెరుపులను చూసి,
పడవను అటువైపు తిప్పు. కృష్ణ చాలా మంచి కుర్రాడు. అతని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు. నీవు మనసులో పెట్టుకోకు. సరే, 4 రోజుల్లో వాడు తిరిగి వస్తాడు. అప్పుడు నేనే మాట్లాడతాను. 2 రోజుల తర్వాత సూర్య బృందం నిధివేటలో గందరగోళంలో ఉంది. ఆహార నిల్వలు అయిపోయాయి. మీరు దేనికోసం వెతుకుతున్నారో చెప్పండి, లేకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను. నీకు డబ్బు ఇస్తామన్నాం కదా. మీ మాటలు చూస్తే మీరు తప్పుడు పని కోసం నన్ను వాడుకుంటున్నారనిపిస్తోంది. మళ్ళీ నోరు తెరిస్తే నిన్ను సముద్రంలో పడేస్తాం. మరోవైపు రాము తీరంలో కృష్ణకుమార్ కోసం ఎదురుచూస్తున్నాడు. నీ స్నేహితుడు ఉత్తరం వైపు వెళ్ళాడు. అది ప్రమాదకర ప్రాంతం. కంగారు పడి ఒక వ్యక్తి నుండి పడవ అద్దెకు తీసుకుని బయలుదేరాడు. 18 గంటల ప్రయాణం తర్వాత ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. కృష్ణకుమార్ ఉన్న చోట వాతావరణం మారింది. అనుచరుడు 1. తుఫాన్ వస్తున్నట్లుంది, వెనక్కి వెళ్దామా? ఎట్టి పరిస్థితిలో వెనక్కి వెళ్ళం. రాత్రి వర్షం కురవడం మొదలైంది. సముద్రాలలు పడవను తాకాయి. మరుసటి రోజు గాలులు మొదలయ్యాయి. ఒక భారీ అలతో పడవలోని వారు సముద్రంలో పడిపోయారు. ప్రాణాలతో పోరాడుతున్న కృష్ణకుమార్ను రాము చేయి పట్టి కాపాడాడు. సూర్య మరియు అతని అనుచరులు సముద్రంలో మునిగి చనిపోయారు. నీవు నా ప్రాణాలు కాపాడావు. నిన్ను చాలా మాటలు అన్నాను, క్షమించు. అవేం మాటలు? మనం మునుపటిలా హాయిగా ఉందాం. 2 వారాల తర్వాత రాము మరియు కృష్ణకుమార్ తీరంలో కలిశారు. ఇదే మన కొత్త పడవ. ఇకపై దీనిలో వేటకు వెడదాం. అంత డబ్బెక్కడిది? మేము ఇల్లు కట్టుకోవడానికి దాచిన డబ్బుతో ఈ పడవ తీసుకున్నాం. దీంతో కృష్ణకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంటికి చేరిన అతను తన తండ్రిని ప్రేమగా పలకరించాడు. ఈ విధంగా ఇద్దరు స్నేహితులు తిరిగి ఒకటయ్యారు. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.